శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 22వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించారు. లోక కళ్యాణార్థమే దత్తాత్రేయ స్వామి అవతారం జరిగింది. దత్తాత్రేయ స్వామి ఎన్నో పుణ్యకరమైన కార్యాలను చేశారు. దత్తాత్రేయ స్వామి కాలంలో మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న రాజు కార్తవీర్యార్జునుడు. క్షత్రియులందరిలో కూడా గొప్పవాడిగా పేరు పొందిన ఆ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామికి శిష్యరికం చేసేవారు. ఒకానొక రోజు దత్తాత్రేయ స్వాముల వారి ఆశ్రమానికి వెళ్ళారు. స్వామి, నేను మీ దయ వల్ల ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాను, ఎన్నో ధర్మ సందేహాలను తీర్చుకున్నాను. కానీ నేను మాఘమాస విశిష్టత గురించి, మాఘమాస వ్రత విధానం గురించి నేను ఏమాత్రం తెలియదు. నాకు ఈ మాఘమాసం గురించి పూర్తిగా వివరించండి, దయచేసి వేడుకుంటున్నాను అని ఎంతో వినయంగా ప్రార్థించారు. కార్తవీర్యార్జునుడి కోరికను విన్న దత్తాత్రేయ స్వామి చెప్పడం ప్రారంభించారు. భారతదేశం పుణ్యనదులన్నిటికీ కూడా పుట్టిల్లు. ఇక్కడున్న నదులు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేవు. వీటిల్లో ప్రధానమైనవి 12. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారు. ఆయా నదులకే సంచరిస్తున్నప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి. అటువంటి పవిత్రమైన నదులలో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు చాలా పవిత్రమైనది. ఈరోజు నదీ స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదం. ఆ రోజు దాన ధర్మాలు, శివునికి విశేషమైన పూజలు, శివలింగార్చనలు చేయాలి. మహాశివరాత్రి హిందువులకు గొప్ప పర్వదినము. మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించి విశేషమైన పూజలు చేయించాలి. ధూపదీప నైవేద్యాలతో శివునికి అర్చనలు, అభిషేకాలు చేయించాలి. భజనలు, సంకీర్తనలు చేయాలి. హరికథలు, పురాణం వినటం లాంటి పనులు చేయాలి. శివరాత్రి రోజు జాగరణ చేయాలి, ఉపవాసం చేయాలి. ఇలా చేసినట్టయితే అతనికి ఎంతో పుణ్యం సంపాదించుకున్నవాడవుతాడు. అతని యొక్క సమస్త పాపాలు హరించుకుపోతాయి. అంతేకాకుండా శాశ్వత కైలాస ప్రాప్తిని పొందుతారు. మళ్ళీ పుట్టవలసిన అవసరం, ఈ కష్టాలు, సుఖాలు ఇటువంటివి లేకుండా శాశ్వతంగా కైలాసంలో సంతోషంగా ఉంటారు. వారికి ఎన్నో జన్మల నుంచి వస్తున్న పాపములన్నీ కూడా అదే క్షణాన పటాపంచలైపోతాయి. మాఘమాసం ఎంతో పుణ్యప్రదమైనది. అందులోనూ ఆ మాసంలో వచ్చే మహాశివరాత్రి యొక్క మహత్యం గురించి వర్ణించటం ఎవ్వరి వల్ల కాదు. ఆ రోజు మాఘమాసంలో నదీ స్నానం చేసి ఒక బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేయాలి. అలా చేస్తే పంచమహాపాతకాలు కూడా అదే క్షణమున పటాపంచలైపోతాయి. ముక్తి పదాన్ని పొందుతారు. దీనికి నిదర్శనంగా పూర్వం ఒక కథ ఉంది. పూర్వం గంగానదీ తీరంలో ఉత్తర భాగంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకి తగ్గట్టుగా ఆ పట్టణంలో ఉన్న జనాలందరూ కూడా ఎంతో ఐశ్వర్యవంతులు. అందులో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు కూడా చాలా ధనవంతుడు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. తండ్రి ధనాన్ని సంపాదించటంలో ఎంతో చక్కగా నేర్పరిగా సంపాదించేవాడు. దానికి విరుద్ధంగా కొడుకులిద్దరూ చక్కగా ఖర్చు పెట్టడంలో దృష్టి పెట్టేవారు. డబ్బు సంపాదించడం నేర్చుకోండి అని కొడుకులిద్దరికీ తండ్రి రోజు హితబోధ చేస్తూ ఉండేవాడు. డబ్బు సంపాదించడం నేర్చుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతారంటూ ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ ఆ 2 కొడుకులు ఏమాత్రం పట్టించుకోలేదు. తండ్రి ఎన్ని తిట్టినా కూడా విదిలించుకొని వెళ్ళిపోయేవారు. ఏ రోజు తండ్రి చెప్పిన మాటల్ని చెవికెక్కించుకోలేదు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత హేమాంబరుడు వ్యాధితో మరణించాడు. అతని కొడుకులిద్దరూ కూడా ఆస్తిని సమానంగా పంచుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వారిని ఆపేవారే లేరు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉండేవారు. వారు బాగా వ్యసనాలకి అలవాటు పడిపోయారు. 2 చెరొక ఉంపుడు కత్తతో తిరగటం మొదలుపెట్టారు. నిరంతరం కులభ్రష్టులుగా వ్యవహరిస్తూ ఉండేవారు. చిన్న కొడుకు రోజు తన ప్రేయసిని కలవటం కోసం ఆమె వేరే ఒడ్డులో ఉంటుందని గంగానదిని దాటి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి పెద్దవాడు ఒకసారి అడవికి వెళ్ళాడు. అతడు ఒక పని మీద అడవికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అతనికి పులి ఎదురైంది. ఆ పులి అతని మీద పడటంతో అతను అక్కడే మరణించాడు. చిన్న కుమారుడు కూడా అనుకోకుండా తన ఉంపుడుగత్తతో విహారం చేయటానికి వెళ్ళాడు. అంతా తిరుగుతూ ఉండగా ఒక పాము వల్ల అతను చనిపోయాడు. అనుకోకుండా 2 ఒక్కటేసారి మరణించారు. 2ని తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు. వారిద్దరినీ కట్టి తీసుకువెళ్లారు. చిత్రగుప్తుని ముందు ప్రవేశపెట్టారు.
చిత్రగుప్తుడు వారిద్దరినీ చూసి వారిద్దరు పాపపుణ్యాలు పరిశీలించి పెద్దవాడిని తీసుకెళ్లి నరకంలో పడేయండి, దారుణంగా శిక్షించండి అని ఆజ్ఞాపించారు. చిన్న కుమారుణ్ణి చూసి ఇతడిని స్వర్గానికి పంపించండి అని చెప్పారు. అప్పుడు పెద్దవాడు ఆశ్చర్యపోయాడు. అయ్యా, మేమిద్దరం అన్నతమ్ములం, ఒకే తండ్రి పిల్లలం, ఇద్దరం కూడా ఒకే తరహా పాపాలను చేస్తూ వచ్చాము. అయితే నాకు నరకము, అతనికి స్వర్గము ఎలా దొరికింది? అందరికీ సమానమైన న్యాయమే ఉంటుంది కదా, ఇటువంటి పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు అని అడిగాడు. ఓయ్, పాపాత్మలను నిర్ధారించటంలో ఇక్కడ ఏ విధమైన పక్షపాతము ఉండదు. ఇక్కడ అన్యాయం జరగటం అంటూ ఏమీ ఉండదు. నువ్వు చేసిన పాపాలకి నీకు నరకమే ప్రాప్తిస్తుంది. కానీ నీ తమ్ముడు రోజూ కూడా తన ప్రేయసిని కలవటానికి పడవపై గంగానదీ తీరాన్ని దాటుతూ ఉండేవాడు. అలా దాటే క్రమంలో కెరటాలలోంచి చిందిన గంగానది నీటి బిందువులు అతడి శిరస్సుపై రోజూ పడుతూ ఉండేవి. దానితోనే అతడి పాపాలన్నీ ప్రక్షాళన అవుతూ వచ్చాయి. అలాగే మహాశివరాత్రి రోజు కూడా అతడు నదిని దాటుతూ ఉండగా ఆ నది మీద నీటి బిందువులు అతడి మీద వచ్చి పడ్డాయి. పైగా అది మాఘమాసం. దానితో అతని పాపాలన్నీ ప్రక్షాళన అవుతూ వచ్చాయి. అతడు చేసిన పాపములన్నీ కూడా అప్పుడే తొలగిపోయాయి. దానికి అతనికి స్వర్గప్రాప్తి కలిగింది. అంతేకాకుండా అతడికి ఒక మిత్రుడు ఉన్నాడు. అతడంటే ఇతనికి చాలా ఇష్టం. అతను ఒక బ్రాహ్మణుడు. ప్రతిరోజు కూడా బ్రాహ్మణ దర్శనం చేస్తూ ఉన్నాడు కాబట్టి గోహత్యాది మహాపాపములు కూడా తొలగిపోయాయి. అదీ కాకుండా అతడు చేసే గాయత్రీ మంత్రాన్ని కూడా ఇతడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. అందుకే ఇతనికి స్వర్గలోకం సిద్ధించింది అని చిత్రగుప్తుడు వివరించారు. మాఘమాసంలో స్నానానికి ఇంతటి మహిమ ఉందా అని అనుకుంటూ పెద్ద కుమారుడు యమదూతల వెంట వెళ్ళిపోయారు. చిత్రగుప్తుడు చెప్పిన మాటలన్నీ విన్న చిన్న కుమారుడు ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. చూసావా రాజా, మాఘమాసంలో నదీ స్నాన మహిమ ఎంత గొప్పదో అని చెప్పడం ముగించారు దత్తాత్రేయ స్వామివారు. ఇక్కడితో మాఘపురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. 23వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరిచ్చే ప్రతి లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుందండి.